హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా. మీరు చూస్తున్నారు బిఆర్ మొబైల్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒప్పో F7 మొబైల్ అయితే డిస్ప్లే చేంజింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే సిమ్ ట్రే అన్నది రిమూవ్ చేసుకున్నాం. సిమ్ ట్రే రిమూవ్ చేసుకొని తర్వాత బ్యాక్ డోర్ అన్నది ఓపెన్ చేద్దాం. ఇలాగా మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగా బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తాము. ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ ఓపెన్ చేయాలి. అది పైన స్టిక్కర్ అయితే ఇస్తుంది, రబ్బర్ స్టిక్కరు. దాన్ని ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసేసుకున్నాక ఇప్పుడు స్క్రూస్ అయితే ఓపెన్ చేసేద్దాం. పైన ప్లేట్ వస్తుంది కదా, దాని ప్లేట్ స్క్రూస్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఈ ప్లేట్ అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేసాం. కొన్ని బిట్లు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్తూ ఉంటాయి. గమనించుకోండి కొంచెం. ఎందుకంటే ఈ మన వీడియో అన్నది ల్యాగ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కొన్ని ఇంపార్టెంట్ కానటివన్నీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపించడం జరుగుతుంది. పై ప్లేట్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు బ్యాటరీ అయితే రిమూవ్ చేద్దాం. బ్యాటరీ అన్నది రిమూవ్ అయితే చేసేసాం. ఇప్పుడైతే డిస్ప్లే కూడా రిమూవ్ చేసేసాం. ఇప్పుడు డిస్ప్లే కింద ఉన్న గమ్ అంతా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం, ఎందుకంటే ఆ డిస్ప్లే కింద గమ్ అంతా క్లీన్ చేయకపోతే మనకు డిస్ప్లే అన్నది సరిగా సెట్ అవ్వదు అనమాట. అందుకని చెప్పి డిస్ప్లే కూడా గమ్ క్లీన్ చేసుకోవాలి. టోటల్ గమ్ అయితే క్లీన్ చేసాం. కొంచెం ఉంది ఇంకా. ఓకే, ఆ గమ్ కూడా క్లీన్ అయిపోయింది టోటల్లీ. ఇప్పుడైతే మనం దానికి చుట్టూ గ్లో గమ్ అయితే వేసేసుకుందాం. డిస్ప్లే ఫిట్ చేసేదానికి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే చుట్టూ గమ్ అన్నది వేసేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా లిమిట్గా వేసుకోవాలండి. గమ్ అన్నది ఎక్కువ వేసుకున్నా కానీ మనకు అంతా డిస్ప్లేలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇదండి, ఇదే మన డిస్ప్లే. ఒప్పో F11 Pro, సారీ F7 Pro, ఒప్పో F7 Pro. నాలుగు మూల చూసుకోవాలండి, ఎందుకంటే సెట్ అయిందా, కరెక్ట్ సీటింగ్లో ఉందా లేదన్నది. కరెక్ట్ సీటింగ్లో లేకపోతే నాలుగు మూలలు సరిగా ఉండదు. ఇంకేం ఉండదండి. డిస్ప్లే అయితే మనం పెట్టేసాము. బ్యాటరీ అన్నది పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత వచ్చి ఇప్పుడు మొబైల్ అన్నది రీఫిట్ అయితే చేసేస్తాము. సో ఇంకైతే ఏముండదు. దాని పైన ప్లేట్ అయితే పెట్టేసుకున్నాం. పైన ప్లేట్కి అయితే లైట్గా లాక్స్ వస్తాయి. ఆ లాక్స్ అన్నది మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి.
లాక్స్ కరెక్ట్గా పడకపోతే అది అన్లెవెల్ చూపిస్తూ ఉంటుంది ప్లేట్, అది సెట్ కాదు కరెక్ట్గా. ఇంకైతే మనం స్క్రూస్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే స్క్రూస్ అనేది వేసేసుకుందాం. స్క్రూస్ అయితే వేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అయితే పెట్టేద్దాం. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అన్నది పెట్టేసి బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేసేసిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్లు అయితే వేసేసుకుందాం. డిస్ప్లే అన్నది కదిలించుకున్నా ఉంటుంది, సరిపోతుంది. అంతేనండి, రబ్బర్ బ్యాండ్లు అయితే వేసేసుకున్నాం. వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.